బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మత సైనిక దళ అధ్యక్షులు కంచెల చిట్టిబాబు, గోసాల సుధాకర్, కనపర్తి బుచ్చిబాబు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణని రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చిన తీర్పు వలన రాబోయే రోజుల్లో అసలు రిజర్వేషన్లు తీసివేసే పరిస్థితి ఉంది. అంతేకాకుండా క్రిమిలేయర్ చట్టం తీసుకుని రావడం వలన అనేక ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందని తెలియజేశారు. అలాగనే భారత బంద్కి పిలుపునిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు. భారత్ బంధులు షెడ్యూల్ కులాల ఐక్యత, షెడ్యూల్ కులాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ ఐక్యత, ఖండించండి ఎస్సీ వర్గీకరణను, ఖండించండి ఎస్సీ వర్గీకరణ. మిత్రుడు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 21వ తారీఖున జరుగుతున్నటువంటి బంద్లో భాగంగా ఈరోజు బంద్ను జయప్రదం చేయమని కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. చీరాల ప్రజలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు, మహిళలు, పెద్దలు, చిన్నలు తారతమ్యం లేకుండా భావితరాలకు భవిష్యత్తు కోసం ఈ జరుగుతున్నటువంటి బంద్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, 1వ తారీఖున ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది చట్టబద్ధత కాదు. చట్టాలు ఏదైనా సవరణ చేయాలంటే, వర్గీకరణ చేయాలంటే ఆర్టికల్ 341 ప్రకారం అది చట్టసభల్లోనే చర్చించి మెజార్టీ తీర్మానం ప్రకారం చట్టం చేయాలి. దాన్ని రాజ్యసభ అంగీకరించాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో మాత్రమే ఏదైనా అది అంశం బయటికి రావాలి. సుప్రీంకోర్టుకు అది హక్కు లేదని తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైనా చట్టం జరిగితే అది మంచిగా జరుగుతుందా లేదా అని పర్యవేక్షణ మాత్రమే సుప్రీంకోర్టు బాధ్యత. అలా కాకుండా ఈరోజు బీజేపీకి మెజార్టీ లేదని ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కూడా ఖండిస్తున్నారు. కాబట్టి పార్లమెంట్లో గెలవలేక దొడ్డిదారిన రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఈరోజు ఈ తీర్పునివ్వడం జరిగింది. అలాగే క్రిమిలేయర్ అనే పద్ధతి భారతదేశంలో ఏనాడు లేదు. 21వ తారీఖున జరగబోయేటటువంటి భారత్ బంధుని విజయవంతం చేయాలని మేమందరం ఇక్కడ సమావేశం అయ్యడం జరిగింది. కాకపోతే ఏంటంటే రాబోయే రోజుల్లో ఈరోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు జరుగుతున్నటువంటి తీరు చట్టసభల్లో చట్టాలు చేయాలా, ఇలాంటిది ఆర్టికల్ 341 ప్రకారంగా చేయకుండా సొంత లాభం కోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు 92 నుంచి 102 మంది ఎంపీలు గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారిని కలిస్తే ఆ క్రిమిలేయర్ పదాన్ని తీసేస్తారని చెప్పి అబద్ధపు మాటలు చెప్తున్నారనేది మా యొక్క భావన. ఎందుకంటే మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని, ఆ జడ్జిమెంట్ ఆర్టికల్ 341 ప్రకారంగా చేయాలి కాబట్టి మీరు చేయలేదు కాబట్టి ఆ జడ్జిమెంట్ తప్పని అని చెప్పి పార్లమెంట్లో పెట్టి కొట్టివేయచ్చు. మీరు దాన్ని కొట్టివేయట్లా. దీన్ని బట్టి మీరేంటంటే నాటక బూటకాలు చేసేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారని మా భావన, మా తలంపు. కాబట్టి ఇదే విధంగా మీరు ప్రచురితం చేయాలని భావిస్తున్నారు. కాబట్టి 29 రాష్ట్రాల్లో ప్రతి ఒక్క వర్గానికి, దళిత వర్గానికి, ఎస్సీ ఎస్టీ వర్గాలకు మీరు అన్యాయం చేయాలని, రిజర్వేషన్లే తీసేయాలని, దీన్ని మీ ఆలోచన తిప్పికొట్టాలని. కంచెల చిట్టిబాబు, సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మన చీరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఏ ఉద్దేశంతో అంటే మొన్న ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణ మీద తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ, అలాగే వర్గీకరణ అంశమే కాకుండా అతి భయంకరమైన క్రిమిలేయర్ అనే ఒక మళ్ళీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఆ తీర్పులో చొప్పించడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. మరి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు ఒక మాట అన్నాడు. ఈ ప్రెస్ మీట్లో ఆ మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా చెప్పాడు, క్రిమిలేయర్ స్టార్ట్ చేయాలి అంటే సుప్రీంకోర్టు నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ స్వతంత్రం వచ్చి